ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాప విమోచన ఏకాదశి అంటే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయేటువంటి రోజు అనమాట. మనకు తెలియకుండా తెలిసి జీవితంలో ఎన్నో పొరపాట్లు పాపాలు అనేవి చేస్తూ ఉంటామండి. అలాంటివి చేసినప్పుడు ఈరోజు ఏకాదశి తిది మంచి రోజు అనమాట. ఈ ఏకాదశి రోజున మనం ఉపవాసం ఉన్నా లేదు, ఉపవాసం ఉంటే ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. అలా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు శివాలయంకి వెళ్ళి 11 దీపాలను వెలిగించినా కూడా మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఈరోజు మనం చేసే పనులను బట్టి అంటే దాన ధర్మాలను బట్టి మనం చేసే ఉపవాసం వలన కానీ మనం చేసిన పాపాలన్నీ తీరిపోతాయి అన్నమాట. ఎన్నో కోట్ల జన్మల పుణ్యం అనేది వస్తుంది. ఈరోజు మహావిష్ణువునికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఇలా చేయటం అనేది చాలా మంచిదండి. లేదు మేము ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు శివాలయంలో 11 దీపాలనైనా వెలిగించవచ్చండి. అది కూడా కుదరలేదు, చేయలేమండి, ఇప్పటికిప్పుడు తెలిసింది అనుకుంటే ఒకవేళ విష్ణు ఆలయాలు ఉంటాయి కదండి, ఆలయంలో నువ్వుల నూనెను దానంగా అంటే మనం వేరొకరికి దానంగా ఇవ్వటం కాదండి, గుడిలో దీపాలు వెలిగించటం కోసమే మనము గుడిలో ఒక బాటిల్ అనేది నువ్వుల నూనెను కొని ఇవ్వటం వలన కూడా చాలా మంచిదండి. కాబట్టి మీ కనుక ఈ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది, ఈ పరిహారం చేయడం వల్ల మంచిది అనిపిస్తే కనుక తప్పకుండా ట్రై చేయండి. మేమైతే చేసాము, మాకు మేలు జరిగింది కాబట్టి మీకు కూడా చెప్తున్నామండి. ఇంకొకటి ఏమిటంటే అలా కూడా వెళ్ళలేము మేము, ఇవాళ ఇబ్బందిగా ఉంది, కొంతమంది స్త్రీలు అనుకోకుండా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు కదండి. ఒకవేళ ఇంటి దగ్గరలో గోమాత ఉన్నట్లయితే కనుక గోమాతకి బెల్లం కానీ అరటిపండ్లు కానీ తినిపించండి. అలా తినిపించడం వలన కూడా మనకి చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే ఒక్క గోమాతలోనే సకల దేవతా స్వరూపాలన్నీ కొలువై ఉంటాయి కదా, మీరు ఇంతకుముందు వీడియోలో కూడా వినే ఉంటారు. కాబట్టి అలా బెల్లం అయి తినిపించడం వల్ల మనం చేసిన పాపాలు అనేవి తొలగిపోతాయండి. పర్టికులర్గా ఈరోజు ఎందుకు అంటే ఈరోజు ఏకాదశి అండి, పాప విమోచన ఏకాదశి సందర్భంగా మనం చేసే మంచి పనుల వలన మనకున్న పాపాలు దోషాలు తెలియకుండా వచ్చినవన్నీ ఏదైనా సరే ఖచ్చితంగా పోతాయండి. లేదు మేము అలా కూడా చేయలేకపోతున్నాము, ఇంకొక పరిహారం ఇంకొకటి ఏదన్నా ఉంటే చెప్పండి అనుకునే వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు ఒక మంత్రాన్ని అయితే చెప్తానండి. దేవునికి సంబంధించి ఆ మంత్రాన్ని కనుక కనీసం ఉదయం సాయంత్రం ఈరోజు ఈ పాప విమోచన ఏకాదశి రోజున కాబట్టి ఈరోజు మీరు పఠించినట్లయితే కనుక ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు ముందు చెప్పినవన్నీ మేము పాటించలేదు, చేయలేకపోయాము, కనీసం ఇదైనా చేస్తే బాగుండు, మాకు మంచి జరుగుతుందని నమ్మకంతో ప్రయత్నించి తప్పకుండా చేయండి, మంచి జరుగుతుంది. అలాగే మీరు అనుకున్న పని కూడా సక్రమంగా నిర్వహిస్తుంది. ఆ మంత్రం అనేది స్క్రీన్పై స్క్రోల్ చేస్తున్నానండి. ఓం పుణ్యాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం పుణ్యాయ నమః. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా 21 సార్లన్నా తగ్గకుండా అంటే 21 సార్లు పెచ్చైనా చదవచ్చండి, అంతకుమించి తగ్గకుండా చదవటానికైతే ప్రయత్నించండి. చాలా సింపుల్గా ఉందండి మంత్రము, చదవటానికి కూడా చాలా తేలికగా ఉంటుంది. మీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ప్రయత్నించండి, నమ్మకంతో చేయండి, మంచి ఫలితాలు అనేవి వస్తాయి. స్వస్తి. ఓం నమ శివాయ.